సెవెన్ సెన్స్ మూవీలో మనం చూసినప్పుడు అంటే ఐ తోటి గానీ సో హ్యాండ్స్ తో గానీ సో వాళ్ళని మన సైడ్ తిప్పేసుకుంటారు. అట్లాంటివి నిజంగా ఉన్నాయా? ఇప్పటికి స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే. ఇప్పటికి ఉంటాయి, బట్ దానికి చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అది కలరీలోనేనా? కలరీలోనే. ఓకే. ఇప్పుడు మనకి మర్మస్థానాల్లో 2 రకాలు, ఒకటి తట్టు మర్మం, ఒకటి నోకు మర్మం. తట్టు మర్మం అంటే మనకి ఫింగర్స్ తోని అటాక్ చేసేది తట్టు మర్మం. తట్టు అంటే ముట్టడం, ఓకే, బాడీని టచ్ చేసి హీల్ చేసేది తట్టు మర్మం. నోకు మర్మం అంటే నోకు అంటే మలయాళంలో చూడడం. ఓకే, అంటే జస్ట్ చూపుతోటే పడేసేది నోకు మర్మం. ఓకే. సో దీనికి చాలా సాధన అవసరం. మీకు ఏ మర్మాలు వచ్చు? అంటే నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా, నేను పర్ఫెక్ట్ ఏం కాదు. ఓకే. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ అబ్బాయికి ఎగ్జాంపుల్, ఈ అబ్బాయికి చెయ్యి ఇరిగినప్పుడు మీరు బాడీని ముట్టుకొని చేయడం జరిగింది, ఏది హ్యాండ్. సో అది ఇప్పుడు మీరు నేర్చుకున్నదే కదా? అవును. ఇప్పుడు అంటే మాకు కలరీలో ప్రతి అంటే ట్రైనర్ కి కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది నేర్పిస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసే టైంలో మనకి చాలా ఇంజురీస్ జరుగుతుంటాయి. సో ఆ ఇంజురీస్ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్లకుండా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇన్ కలరీ. కంపల్సరీ ఇప్పుడు మా దగ్గర అప్రాక్సిమేట్లీ ఒక 4-5 మెంబర్స్ హ్యాండ్స్ ఫ్రాక్చర్ అయినాయి. అవన్నీ మేమే ట్రీట్మెంట్ ఇచ్చినాం. మా దగ్గరికి చాలా మంది బయట నుంచి అయినా ట్రీట్మెంట్ తీసుకోవడానికి వస్తుంటారు, బట్ మేము పెద్దగా బయట వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వము. మన క్లాస్ వరకు ఏ పిల్లోడికి ఏదైనా మనం దగ్గర ఉండి దాన్ని సాల్వ్ చేస్తాం. ఓకే. అంటే మీ ఇంట్లో నుంచి ఎట్లా సపోర్ట్ వచ్చింది? అంటే మీరు నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అంతా ఉండదు. ఎందుకనంటే ప్రజెంట్ అయినా సరే ఈ వెపన్స్ కానీ ఇవన్నీ చూస్తే వాళ్ళు సపోర్ట్ చేయరు. ఎందుకనంటే ఎందుకు రిస్క్ అని ఫీల్ అవుతుంటారు వాళ్ళు. ఎప్పుడు అయినా గవర్నమెంట్ జాబ్ ఉంటే బాగుండు అనేది ఎక్కువ ఫీల్ అవుతుంటారు. బట్ నాకు అది కరెక్ట్ కాదని నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. నాకు ఇందులో సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఐ విల్ బి కంటిన్యూయింగ్. ఓకే. సో